మొత్తం మీద భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 2500కు పైగా బస్సులో జనం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో భోగాపురం పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఉదయం 9 గంటల నుంచే సందడి మొదలైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, పార్థసారథి, వంగల్పూడి అనిత, గుండు సుధారాణితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భోగాపురం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే టెర్మినల్ భవనం ప్రారంభించిన అనంతరం కూడా ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక కాన్వాయ్లో కూడా అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రముఖులతో కూడా భారీ సంఖ్యలో వేలాది మంది అక్కడ ఆ ప్రాంతవాసులు ఏదైతే గిరిజనులు చేస్తున్నటువంటి నృత్యాన్ని కూడా ఆయన ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ఇది గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం అతిథి మర్యాదలు కూడా చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే జనానికి కూడా వారు బయలుదేరిన సమయం నుంచి తిరిగి స్వగ్రామాలకు చేరే వరకు అన్ని వసతులు కూడా కల్పిస్తోంది. ఉదయం నాణ్యమైన అల్పాహారం, తాగునీటి సీసాలు ఏర్పాటు చేశారు. ప్రధాని సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 17,000 కోట్ల పైగా కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్నారు అభివృద్ధికి సంబంధించి. ఆ తర్వాత సభలో ఆయన ప్రసంగించనున్నారు. దాదాపు 2 గంటల 25 నిమిషాల పాటు కూడా ప్రధాని పర్యటన కొనసాగనుంది విజయనగరంలో, ముఖ్యంగా భోగాపురానికి సంబంధించి కూడా. ఇక ప్రధాని సభ ముగిసిన తర్వాత తిరుగు పయనంలో మార్గ మధ్యలోనే వారికి భోజనాలు అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత బస్సుల్లో ఇద్దామని భావించిన మంత్రుల సూచనతో విరమించుకున్నారు. ప్రతి 2,000 మందికి ఒక్కో పాయింట్లో వేడివేడి భోజన ఏర్పాట్లు కూడా చేసి అందించనున్నారు. ప్రస్తుతం అయితే ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన దింసా నృత్యాన్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం భవనం లోపల ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు అవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. ప్రస్తుతం దింసా నృత్యాన్ని చూస్తూ కూడా ముందుకు కదులుతూ ఉన్నారు. అనంతరం ఆయన కొన్ని వేల కోట్లకి 17,000 కోట్లకు పైగా ఉన్నటువంటి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసి సభలో ప్రసంగించనున్నారు. మనం ప్రస్తుతం ఆ లైవ్ని ప్రైమ్ 9 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారికి స్వాగతం, సుస్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఆర్జిటిఎస్, హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా స్వాగతం. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి సాదరంగా స్వాగతం. అలాగే మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీమతి అనిత గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం శ్రీ కాలిశెట్టి అప్పలనాయుడు గారికి స్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా స్వాగతం. మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం. అలాగే ఎమ్మెల్యే నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ శ్రీమతి లోకం నాగమాధవి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం.